తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు, పార్టీలో నెంబర్ 2 అని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. అంతటి ముఖ్యమైన నేత ఇంటిపోరు రచ్చకెక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కోసం ముగ్గురు కొట్లాడుకుంటున్నారు. చివరికి రెండు వర్గాలు బాహాబాహికి కూడా దిగారు. ఆ సీనియర్ నేత అందరినీ కూర్చోబెట్టి సర్ది చెప్పడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కొంపలో కుంపంటిని ఆర్పేదెలా అని ఆయన తెగ మదన పడుతున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు, ఆయన కథ ఏంటి? వాచ్ ఇట్. టీడీపీలో సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి ఇంట్లో వర్గపోరు రోజురోజుకు తీవ్ర దశకు చేరుతోంది. ఇటీవల తునిలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో యనమల తమ్ముడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య వివాదం రాజుకుంది. రెండు వర్గాల మధ్య వివాదం ముదిరి యనమల ముందే తన్నుకున్నారు. పచ్చ బ్యాచ్ మధ్య సాగిన న్యూ ఇయర్ ముష్టి యుద్ధం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వర్గాల్లో సంచలనమైంది. అసలు విషయానికొస్తే గత 40 ఏళ్లుగా తుని టీడీపీలో యనమల రామకృష్ణుడికి తమ్ముడు కృష్ణుడు అన్నీ తానే నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే యనమల కుటుంబంలో ఎవరిని రాజకీయంగా ఎదగకుండా కృష్ణుడు తొక్కేశాడన్న విమర్శలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో తొలిసారి ఓటమిని చవిచూసిన యనమల రామకృష్ణుడు అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో తన సోదరుడు కృష్ణుడికి తుని నుండి టీడీపీ టికెట్ ఇప్పించి పోటీ చేయించినప్పటికీ 2 ఎన్నికల్లోనూ కృష్ణుడు ఓటమి చెందారు. దీంతో యనమల రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తన అన్న కుమారుడైన యనమల రాజేష్ ను పోటీ బరిలో దింపాలనుకుంటున్నారు. దీంతో కృష్ణుడు అన్న రామకృష్ణుడిపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఒకవేళ సీటు తనకు ఇవ్వని పక్షంలో తన కుమారుడు శివరామకృష్ణకు ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో కంగుతున్న యనమల తన కుమార్తె దివ్యను పోటీలో నిలపాలని డిసైడ్ అయ్యారు. ముందుగా తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా తమ్ముడు కృష్ణుడిని తప్పించి ఆ బాధ్యతలను తన కుమార్తె దివ్యకు అప్పగించాలని నిర్ణయించారు. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు కూడా పచ్చ జెండా ఊపారు. ఈ పరిణామాన్ని కృష్ణుడు జీర్ణించుకోలేకపోయారు. దీనంతటికీ కారణం రాజేష్ అని భావించిన కృష్ణుడి వర్గం వర్గపోరుకు తెరతీసింది. ఇదిలా ఉంటే యనమల కుమార్తె దివ్య కూడా తన సోదరుడు రాజేష్ ను వెంటబెట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్న కుమార్తె తీరు కృష్ణుడికి, అతని వర్గానికి రుచించలేదు. పుండు మీద కారం చల్లినట్టుగా రాజేష్ తీరు ఉందని భావించిన కృష్ణుడి వర్గం సమయం కోసం వేచి చూసింది. దీంతో న్యూ ఇయర్ వేడుకల్లో సోదరు దివ్యను కలిసేందుకు వచ్చిన రాజేష్ ను, అతని వర్గాన్ని కృష్ణుడి వర్గం అడ్డగించింది. దీంతో రాజేష్ వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. దీంతో రెండు వర్గాలు యనమల, ఆయన కుమార్తె దివ్య ముందు పిడిగుద్దులు గుద్దుకున్నారు. వేడుకలు జరుగుతున్న హాల్లోనే కొట్టుకున్నారు. ఆ తర్వాత తిమ్మాపురంలోని అతిథి గృహంలో రెండు వర్గాలను పిలిపించుకొని మాట్లాడారు రామకృష్ణుడు. వివాదాన్ని సద్దుమణిగేలా చేద్దామని యనమల చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజేష్ ఉంటే తాను పార్టీలో ఉండేది లేదని అన్న యనమలకు తెగేసి చెప్పాడంట తమ్ముడు కృష్ణుడు. 40 ఏళ్ల పాటు అన్న కోసం పనిచేసిన వ్యక్తిని కాదని, నిన్నగాక మొన్న వచ్చిన రాజేష్ ను యనమల కుటుంబం దగ్గరకు తీసుకుంటున్నారని కృష్ణుడి వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. రాజేష్ కోసం తన కుటుంబాన్ని దూరం చేశారని కృష్ణుడు ఆవేదన చెందుతున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే వచ్చే ఎన్నికలకు అన్న యనమలకు తమ్ముడు కృష్ణుడు సహకరించడనే చర్చ టీడీపీలో జరుగుతోంది.